గుండెపోటుతో కుప్పకూలిన సుగుణమ్మ ప్రభావిత ఇంటికి అర్ధరాత్రి చింటూ పోలీసుల్ని తీసుకుని ఇంటి ఓనర్ రావడంతో బయటపడ్డ రోహిణి బండారం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు ఎలాగైనా సరే సుగుణమ్మ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, మనకెందుకంటే ఇంకా వదిలేయండి, చింటూని దత్తత చేసుకొని తన భవిష్యత్తు బాగా చూసుకోవాలని అనుకున్నాము, కానీ అది జరగలేదు అని అంటూ ఉంటాడు బాలు. లేదు మీనా, ఈరోజు కూడా నేను చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా అడిగాను వెళ్ళి, వాళ్ళు కూడా ఏమీ సమాధానం చెప్పడం లేదు. కనీసం వాళ్ళ అమ్మాయి ఫోటో ఉందా అని అడిగితే ఎవరికీ తెలియదని చెప్తున్నారు. ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే మన ఇంట్లో సమస్యలు మనకున్నాయి, అదేదో మనం చూసుకుందాము, ఇక వాళ్ళ గురించి వదిలేయండి, నేను ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే అది కాదు మీనా, ఇక వదిలేయమని చెప్పాను కదా అని అంటూ ఉంటే సరేలే అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రభావతి దగ్గరికి వెళ్ళి రోహిణి అయితే అత్తయ్య, అదే ఆ పిల్లాడిని దత్తత చేసుకోవాలనుకున్నారు కదా బాలు మీనా, ఆ రోజు ఫంక్షన్లో ఆవిడ ఎంత గొడవ చేసి వెళ్ళింది, అయినా ఇంకా సిగ్గు లేకుండా బాలు అయితే ఆవిడనే వెతకాలి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అంటూ ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే ఏంటి పార్లమ్మ, మా అమ్మకి ఏదో చెప్తున్నావు నా గురించి అని అంటూ వెనకాలే వస్తాడు బాలు. అయితే అప్పుడు ఇక బాలుని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా, ఆ రోజు ఆవిడ అంతలా తిట్టినా కూడా నీకు బుద్ధి రాలేదా, మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, కానీ వాళ్ళ గురించి మేము ఆలోచిస్తుంటే పాపం పార్లలమ్మ ఏంటో ఇంతలా నలిగిపోతుంది, ఈవిడికెందుకు అంత బాధ, ఏదో ఈవిడే ఆవిడ కూతురు అయినట్టు, ఈవిడ గుట్ట తెలిసిపోతున్నట్టు అలా మాట్లాడుతుంది అని బాలు అయితే మామూలుగా అంటాడు. అప్పుడు ఇక రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ, ఇదేంటి బాలు ఇంత సడన్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు, ఒకవేళ బాలుకి నిజం తెలిసిపోయిందా, తెలిసిపోయి ఇలా మాట్లాడుతున్నాడని ఒక్క క్షణం రోహిణి గుండాగిపోయినంత పని అయిపోతుంది. అప్పుడు ఇక రోహిణి అయితే నేను ఆవిడ కూతుర్నేంటి, అయినా మన ఇంటికి మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే వారసులుగా రావాలని మావయ్య గారు అన్నారు, మన బ్లడ్ రిలేషన్షిప్పే అవ్వాలి, కానీ బయట నుంచి దత్తత చేసుకోవడం ఏంటని మావయ్య గారు కూడా చెప్పారు కదా, అందుకని నేను అలా అన్నాను అని రోహిణి అయితే అంటుంది. మీ ఇష్టం అత్తయ్య, నేను చెప్పదలుచుకుంది చెప్పాను అని చెప్పి వెళ్ళిపోతుంది రోహిణి. అయితే అయినా అసలు రోహిణి వాళ్ళ కూతురంటావేంట్రా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతితో బాలు ఇలా అంటూ ఉంటాడు. చూడమ్మా, ఒకవేళ చెప్తున్నాను, సపోజ్ నువ్వు ఎంతో ఇష్టపడి ఏరుకోరి తీసుకువచ్చుకున్న నీ పెద్ద కోడలు కోటీశ్వరరాలు కాదు అని తెలిస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే ఒక్కసారే రోహిణి అసలు ఈ బాలు తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. రోహిణి కంగారు పడుతూ ఇప్పుడు అత్తయ్య సమాధానం ఏం చెప్తుందో వినాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఇక ప్రభావతి అయితే ఒకవేళ రోహిణి కోటీశ్వరరాలు కాకపోతే రోహిణిని మెడ పట్టుకొని బయటికి గెంటేసి మనోజ్ గడికి వేరే పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అన్న మాటకి నువ్వు సూపర్ అంతే అని చెప్పేసి పొగుడుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ మాటలన్నీ విని రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, అంటే అత్తయ్య అన్నంత పని చేస్తారు, నా గురించి అత్తయ్యకి నిజం తెలిసేలా చెయ్యకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచనలో పడుతుంది రోహిణి. అయితే తర్వాత ఇక వెళ్తుంది మనోజ్ దగ్గరికి వెళ్ళి, చూసావో మనోజ్, అసలు అత్తయ్య ఏమంటున్నారో, నేను కోటీశ్వరరాలు కాదు అని ఒకవేళ తెలిస్తే ఏం చేస్తారు అని చెప్పి ఆ బాలు అడిగితే అప్పుడు అత్తయ్య గారు నన్ను మెడపట్టుకుని బయటికి గెంటి మళ్ళీ నాకు విడాకులు ఇప్పించి నీ చేత నీకు రెండో పెళ్లి చేస్తారట అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే అమ్మ చేసేదే కదా కరెక్టు అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అంటే నేను కోటీశ్వరరాలు కాదని తెలిస్తే నువ్వు మరొక పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైపోతావన్నమాట అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అయినా నువ్వు కోటీశ్వరరాలు కాకుండా ఎలా ఉంటావు, నువ్వేదో జోక్ చేస్తున్నావు, నేను కూడా జోక్గానే చెప్పాను, సీరియస్గా ఏమీ చెప్పలేదు కదా అని మనోజ్ అంటాడు. వీళ్ళ అభిప్రాయాలు మనోభావాలు ఇలా ఉన్నాయేంటి,
త్వరలోనే నిజం చెప్పేసి చింటూని నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలని నేను ప్రయత్నించాను. కానీ మనోజ్ కూడా అచ్చం వాళ్ళ అమ్మలాగే మాట్లాడుతున్నాడు. ఏమీ తెలియనట్టు. మళ్ళీ తరువాత మామూలుగానే అన్నాము అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని రోహిణి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. తరువాత ఇక వెంటనే బాలు అయితే సుశీలమ్మకి ఫోన్ చేస్తాడు. అప్పుడే సుశీలమ్మకి, మీ పక్కనే ఉన్న కోమిరిపాలెంలో సుగుణమ్మ గారు ఉంటారు. ఆవిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు నాకేమీ చెప్పడం లేదు. అక్కడే నీ స్నేహితురాలు ఉంది కదా, ఆవిడని వెళ్ళి నువ్వు వివరాలు అడుగుతావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే అవునా, అయినా ఇంకెందుకురా వాళ్ళ గురించి, ఆ రోజు ఫంక్షన్లో ఎంత గొడవ చేసింది అని అడుగుతూ ఉంటుంది సుశీల. లేదు షీలా డార్లింగ్, తనేదో మన దగ్గర ఒక నిజాన్ని దాచిపెడుతుందని నాకు అనిపిస్తుంది. అందుకనే నువ్వు వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే బాలు చెప్పగానే సరేలేరా వెళ్తాను అని సుశీల అయితే అంటుంది. అప్పుడు ఇక సుశీల అయితే వెళ్ళి సుగుణమ్మ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగా తన స్నేహితురాలు ద్వారా సుశీల అయితే సుగుణమ్మ గురించి తెలుసుకుంటుంది. వాళ్ళ అమ్మాయి పేరు కళ్యాణి. తను తొందరగా పెళ్లి చేసుకుంది వాళ్ళ అమ్మ మాట విని. తర్వాత తన భర్త చనిపోయాడు. బాబు పుట్టాక చనిపోయిన తర్వాత తను వాళ్ళ అమ్మ మీద ద్వేషాన్ని పెంచుకుంది. తన జీవితానికి ఇలా అవ్వడానికి కారణం వాళ్ళ అమ్మేనని పిల్లాన్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి తను ఇక ఎలాగో బ్రతకాలి కదా అని రాజమండ్రిలో బ్యూటీషియన్ కోర్సు చేసి అక్కడే బ్యూటీషియన్గా స్థిరపడిపోయింది. ఈ మధ్య కాలంలో ఎవరో అతన్ని పెళ్లి చేసుకుందని, అతను చాలా డబ్బున్నవాడని కూడా మాకు తెలిసింది. కానీ ఆ పెళ్లికి ఎవరిని కూడా పిలవలేదు. మొన్నటి వరకు కూడా ఆ పిల్లాడి చేత అసలు అమ్మ అని కూడా ఎప్పుడూ పిలిపించుకోలేదు. ఈ మధ్యనే వాడు అమ్మ అని పిలవడం మొదలుపెట్టాడు. లేకపోతే పాపం ఆ పిల్లాడికి కళ్యాణియే అసలు కన్న తల్లి అని నిజం తెలీదు. నిజం తెలియకుండానే మేనత్త కింద తను వచ్చింది అని అంటూ నిజాలను బయట పెడుతుంది. అది విని సుశీల అయితే షాక్ అయిపోతూ, అమ్మో, ఈ లెక్కనే ఆ కళ్యాణి మామూలాడదు కాదు అని అనుకుంటూ ఉంటుంది సుశీల. ఈ విషయం ఫోన్లో చెప్తే ఆ బాలుగాడు వినిపించుకోవడం, నేనే ఇంటికి వెళ్ళి చెప్తాను అని అనుకుంటూ సుశీల అయితే ఇక ఊరికి వెళ్తుంది. ఇక సుశీల రావడం చూసి అప్పుడే ఇక బాలు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి షీలా డార్లింగ్, సడన్గా ఇలా ప్రత్యక్షమయ్యావు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. ఏం లేదురా, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను అని సుశీల అంటూ ఉంటుంది. చూడాలనిపిస్తే వీడియో కాల్ చెయ్యొచ్చు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను రావడం నీకు ఇష్టం లేదా? సరేలే వెళ్ళిపోతాను. రే సత్యం రారా, 10 రోజులు నా దగ్గర ఉండి వెళ్దు గాని అని అంటూ ఉంటుంది. సుశీల అయితే ఆ మాట విని ఒక్కసారి 10 రోజుల అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, నా కొడుకుని 10 రోజులు అక్కడే ఉంచుకొని పంపిస్తాను. ఇక్కడ ఎలాగో నువ్వు నన్ను ఉండనివ్వవు అని సుశీల అంటూ ఉంటే, అయ్యో నా ఉద్దేశం అది కాదత్తయ్య, మీకు మమ్మల్ని చూడాలనిపిస్తే ఒక వీడియో కాల్ చెయ్యొచ్చు కదా అన్నాను అంతే. మీరు రావడం నాకు సంతోషమే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యమైతే రామ్మ వెళ్దామని అంటూ ఉంటాడు. లోపలికి తీసుకువెళ్తాడు. తర్వాత ఇక బాలు అయితే, షీలా డార్లింగ్, నేను చెప్పిన పని చేసావా లేకపోతే ఊరికి వచ్చేసావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక సుశీల అంటూ ఉంటుంది, రే బాలు, నువ్వన్నట్టే వెళ్ళి ఆ సుగుణమ్మ ఎవరో ఏంటో మొత్తం వివరాలు కనుక్కున్నాన్రా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేసిందట, ఏదో సంబంధం వచ్చిందని. పిల్లాడు పుట్టాక అల్లుడు చనిపోవడంతో కూతురు బ్యూటీషియన్ నేర్చుకోవడానికి రాజమండ్రి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి ప్రేమించి పెళ్లి చేసుకొని రాజమండ్రిలోని ఒక బ్యూటీ పార్లర్ కూడా రన్ చేస్తుందట. ఆ తర్వాత ఇవన్నీ కూడా సుగుణమ్మ మాతో చెప్పారు అని పక్కన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా ఆ సుగుణమ్మని వాళ్ళ అమ్మాయి రాజమండ్రిలోనే పెట్టిందని వీళ్ళు అంటున్నారు అని అనగానే, రాజమండ్రిలో పెట్టిందా? మరి రాజమండ్రిలో సుగుణమ్మ గారు ఉండి నా ఫోన్లో అలా మాట్లాడారేంటి? తర్వాత వాళ్ళ అమ్మాయి దుబాయ్లో ఉంటుందని చెప్పారు. అయితే ఏదో ఉంది, ఏదో రహస్యాన్ని వాళ్ళు దాచిపెడుతున్నారు. ఒక్కోసారి ఒక్కోలా సమాధానం చెప్తున్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక అంటూ ఉంటాడు సత్యం, రే బాలు, నీకెందుకు వచ్చిందిరా? నీ డ్యూటీ ఏదో నువ్వు చేసుకోక వాళ్ళ ట్రిప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పావు కదా, వెళ్ళు అని అంటూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడు ఇక బాలు అయితే ట్రిప్కి వెళ్తాడు. బాలు ట్రిప్కి వెళ్ళిన తర్వాత స్కూల్ దగ్గర ఒక టీచర్ని తను డ్రాప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అలా టీచర్ని తీసుకొని వెళ్తాడు.
మీరు చదువులు చెప్పేవాళ్ళు ఎంత ఓపిక మేడం. పిల్లలు ఎంత అల్లరి చేస్తారు. అయినా సరే ఎంతో ఓపికగా వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. మీకు పెద్ద హ్యాట్స్ ఆఫ్ మేడం అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక ఆ మాట విని, నువ్వు చెప్పింది నిజమే బాలు. ప్రతి గురువుని కూడా మనం పూజించాలి. అప్పుడే మనకి జ్ఞానం, తెలివి అన్నీ కూడా వస్తాయి అని పక్కనే ఉన్న టీచర్ అయితే అంటూ ఉంటుంది. మీరు ఏ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఈ స్కూల్లో నాకు జాబ్ దొరికింది అని అంటూ ఉంటుంది. ఇక అలా అన్న తర్వాత అప్పుడే ఇక అది చూసి బాలు అయితే, ఓకే మేడం, మీకు ఎప్పుడు అవసరమైనా సరే నన్ను పిలవండి, నేనే వస్తాను, ఇది నా ఫోన్ నెంబర్ అని ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు. ఇక బాలు దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఆ టీచర్ అయితే స్కూల్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సాయంత్రం ఫోన్ చేస్తాను బాలు అని అంటూ ఉంటుంది. సరే మేడం, చెయ్యండి. ప్రతిరోజు నేనే డ్రాప్ చేస్తాను, లేకపోతే మా వాళ్ళని ఎవరినైనా కూడా పంపిస్తాను. మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటే, థ్యాంక్స్ బాలు. ఈ ఊరికి కొత్తగా వచ్చిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు. కానీ నువ్వు నాకు బాగా మంచివాడులా కనిపిస్తున్నావు. ఇక నాకు భయం లేదు అని అంటూ ఉంటుంది. సరే మేడం, మీరేమీ కూడా కంగారు పడకండి, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు బాలు అయితే. తర్వాత ఇక బాలు మళ్ళీ సాయంత్రం టీచర్ ఫోన్ చేయడంతో అక్కడికైతే వస్తాడు స్కూల్ దగ్గరికి. అలా స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రోజు సుగుణమ్మ అయితే చింటూని తీసుకొని అక్కడికైతే వస్తుంది. స్కూల్ నుంచి చింటూని తీసుకువెళ్ళడానికైతే వస్తుంది. ఇక సుగుణమ్మనైతే చూస్తాడు బాలు. ఇక సుగుణమ్మను చూసి బాలు అయితే, ఇదేంటి ఇవిడ ఇక్కడుంది, అసలు ఏం చేస్తుంది ఇక్కడ అని దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ఇక చింటూ అయితే పరిగెత్తుకుంటూ స్కూల్లో నుంచి అమ్మమ్మ అంటూ ఇక సుగుణమ్మని పట్టుకుంటాడు. దాంతో ఇక సుగుణమ్మ అయితే అక్కడి నుంచి ఆటోలో చింటూని తీసుకొని ఇక వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆటో వెనకాలే ఫాలో అవుదామని అనుకుంటాడు. కానీ ఇంతలో ఇక టీచర్ అయితే కారు దగ్గరికి వచ్చేసి కారు ఎక్కేస్తుంది. దాంతో వాళ్ళని ఫాలో అవడానికైతే కుదరదు బాలుకి. ఇక కుదరకపోయేసరికి తర్వాత ఇక టీచర్ని ఇంటి దగ్గర దింపేసి మీనాతో దగ్గరికి వెళ్తాడు బాలు. ఇక మీనా దగ్గరికి వెళ్ళి మీనాతో అంటూ ఉంటాడు, మీనా, ఈరోజు నేను స్కూల్ దగ్గర చింటూని అలాగే సుగుణమ్మ గారిని చూశాను మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఏంటండి మీరు చెప్పేది అని అనగానే, అవును, నేను నిజంగానే చూశాను. అంటే వాళ్ళు ఇదే ఊర్లో ఉంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు. ఇదే ఊర్లో ఉంటాం, కనీసం మనకి ఒక మాట కూడా చెప్పకుండా ఇంకెప్పుడు కూడా మనల్ని కలవద్దని ఆవిడ అంత కఠినంగా చెప్పేసిందంటే ఏదో బలమైన కారణం ఉంది. ఇక వాళ్ళ జోలికి మనం వెళ్ళకపోవడమే కరెక్టు అని అంటూ ఉంటుంది మీనా అయితే. కానీ చింటూని చూస్తూ ఉంటే మనకి వదలబుద్ధి అవ్వదు కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక సుశీల అయితే వస్తుంది. ఇంకా నువ్వు వాళ్ళ గొడవ వదలలేదా? అమ్మ మీనా, నువ్వు తొందరగా పిల్లనో కనేసి నా చేతిలో పెట్టేసావనుకో, వీడికి కూడా ఇక దత్తత తీసుకోవాలనే ఆలోచన పోతుంది అని సుశీల అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అక్కడికి వచ్చిన ప్రభావతి అయితే, అంటే మీనానే తొందరగా ప్రెగ్నెంట్ అవ్వాలనా? మిగతా నా కోడళ్ళిద్దరూ ప్రెగ్నెంట్ అవ్వకూడదనా మీ ఉద్దేశం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మో వచ్చేసింది, నువ్వు లోపల ఉన్నావనుకున్నానే తల్లి అని అంటూ ఉంటుంది సుశీల. ఎవ్వరు ప్రెగ్నెంట్ అయినా నాకు సంతోషమే అని చెప్తూ ఉంటుంది సుశీల అయితే. తర్వాత ఇక అర్ధరాత్రి ఇక సుగుణమ్మకైతే గుండెపోటు వస్తుంది. గుండె నొప్పితో బాధపడుతూ ఉంటుంది సుగుణమ్మ. ఇక రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది. రోహిణి ఫోన్ అయితే సైలెంట్లో పెట్టి పడుకుంటుంది. ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. విద్య కూడా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, విద్యాది కూడా. తర్వాత ఇక చింటూ అయితే సుగుణమ్మ గుండెపోటుతో ఇబ్బంది పడుతుంది, బాధపడుతుందని అది బాధ చూడలేక ఇంటి ఓనర్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక ఇంటి ఓనర్ అయితే, అసలు మీ అమ్మమ్మకి హార్ట్ అటాక్ అయితే నేనెందుకు రావాలి అని ఇంటి ఓనర్ అయితే అంటూ ఉంటాడు. సార్, కొంచెం తొందరగా రండి సార్ అని చెప్పి ఇక చింటూ అయితే అతన్ని పైకి తీసుకొస్తాడు బలవంతంగా. అప్పటికే గుండెపోటుతో స్పృహ కోల్పోయి ఉంటుంది సుగుణమ్మ అయితే. వామ్మో, ఈవిడి స్పృహ కోల్పోయింది అని వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక పోలీసులైతే వస్తారు. అంబులెన్స్ని పిలిపించి సుగుణమ్మనైతే తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు ఇక చింటూని చూసి పోలీసులైతే ఈ అబ్బాయి అని అడుగుతూ ఉంటారు ఇంటి ఓనర్ని. ఈ అబ్బాయి ఈ ఇల్లు తీసుకున్న ఆమె కొడుకు అని అనగానే, అవునా,
మరి ఆమెకి ఫోన్ చెయ్యండి అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. లేదు సార్, ఆమె ఫోను లిఫ్ట్ చేయడం లేదు, అందుకనే మీకు చేశాను. వీళ్ళు మా ఇంట్లో ఉంటాం, ఇలాగే జరగడం అయితే నాకు చాలాగా బాధ కలుగుతుంది అని ఇంటి ఓనర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక డాక్టర్ వచ్చి ఈవిడికి అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి, డబ్బులు కావాలి, ఈవిడ తాలూకు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడు ఇక చింటూ అయితే మా అమ్మ ఎక్కడుంటుందో నాకు తెలుసు అని చింటూ అంటాడు. ఆ మాట విని ఇక ఇన్స్పెక్టర్ అయితే, బాబు మీ అమ్మ ఎక్కడుంటుందో నీకు తెలుసా అని అనగానే, అవును సార్ నాకు తెలుసు, ఆ ఇంటి అడ్రస్ అన్నీ కూడా బాగా గుర్తున్నాయి నాకు అని అంటూ ఉంటాడు చింటూ. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అలాగే ఇంటి ఓనర్ ఇద్దరు కూడా అర్ధరాత్రి పోలీసులతో సహా ఇంటి చింటూని తీసుకుని ఇంటికైతే వస్తారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇక కాలింగ్ బెల్ అయితే కొడుతూ ఉంటారు. హాల్లో పడుకున్న బాలు మీనా ఇక ఇద్దరు కూడా ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక పైనుంచి కాలింగ్ బెల్ మోగడంతో అప్పుడు ఇంకా సత్యం ప్రభావతి బయటికి వస్తారు. ఇక డోర్ ఓపెన్ చేస్తుంది మీనా. ఎదురుగుండా చింటూ పోలీస్ ఆఫీసరు మరొక అతన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరు సార్ మీరు అని అడుగుతూ ఉంటే, ఈ పిల్లాడు మీకు తెలుసా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. తెలుసు సార్ అని అంటూ ఉంటుంది మీనా. ఏరా ఈమెనా మీ అమ్మ అని అంటూ ఉంటే, కాదు సార్, తను కాదు మా అమ్మ, తను లోపలుంది అని చెప్తూ ఉంటాడు చింటూ. అప్పుడు ఇక ప్రభావతి అయితే, సార్ ఎవరో ఇల్లు అనుకొని మా దగ్గరికి వచ్చేసారు సార్, ఇంత మనోడు మాకు లేడు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇంటి ఓనర్ అయితే, లేదమ్మా మా అమ్మ ఇక్కడే ఉంటుందని ఈ అబ్బాయే తీసుకొచ్చాడు అని ఇంటి ఓనర్ అంటూ ఉంటే, ఎవరు పెడితే వాళ్ళు చెప్తే మా ఇంటికి తీసుకొచ్చేస్తారా మీరు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఎవరత్తయ్య అర్ధరాత్రి అంటూ మనోజ్ రోహిణి ఇద్దరు గదిలో నుంచి బయటికి వస్తారు. అప్పుడు ఇక రోహిణి చింటూని చూసి ఇంటి ఓనర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ వచ్చారు అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా తనే మా అమ్మ అని అంటూ ఉంటాడు చింటూ. ఈమె ఆవిడ కూతురు అని చెప్తూ ఉంటాడు ఇంటి ఓనర్ అయితే. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక చింటూని అడుగుతూ ఉంటుంది మీనా అయితే, చింటూ తను రోహిణి అంటే నీకు తెలుసు కదా, తనని పట్టుకొని మీ అమ్మ అంటావేంటి అని అడుగుతూ ఉంటుంది. మీనా అయితే, లేదంటే తనే మా అమ్మ, నాకు కూడా ఈ మధ్య కాలంలోనే తెలిసింది అని చెప్తూ ఉంటాడు చింటూ అయితే. అవునండి, ఈవిడే ఈ పిల్లాన్ని వాళ్ళ అమ్మగారిని మా ఇంట్లో అద్దెకి పెట్టింది, అడ్వాన్స్ కూడా 1,00,000 రూపాయలు ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంటి ఓనర్. అది విని ఇక ప్రభావతి ఏంటిదంతా అని అనగానే, నాకు తెలియడం లేదత్తయ్య అని చెప్పి రోహిణి అయితే అబద్ధం చెప్తుంది. అప్పుడు ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే, మీ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది, రావడంతో తనకి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు, ఆలస్యమైతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం, నిజం చెప్పు, ఎందుకు నువ్వు నిజాన్ని దాచిపెడుతున్నావు, నువ్వు ఆవిడ కూతురువే కదా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక అంటూ ఉంటుంది రోహిణి, అత్తయ్య వీళ్ళెవరో కావాలని డబ్బుల కోసం చింటూని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చి అలాగా నా పేరు చెప్పిస్తున్నారు అని అంటూ ఉంటే, అదేంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి నీ పేరు ఎందుకు చెప్పిస్తారు, ఇక్కడ మీనా ఉంది కదా, మీనా పేరు కూడా చెప్పించవచ్చు కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక ఆ మాట విని ఇన్స్పెక్టర్ అయితే, ఏంటమ్మా ఇది, ఇప్పటి వరకు కూడా నువ్వు మాట్లాడిన తీరు చూస్తుంటే వాళ్ళని కావాలని నువ్వు అక్కడ దాచిపెట్టినట్టు ఉన్నావు. సరే అయితే మీరందరూ కూడా నమ్ముతారో లేదో, ఈవిడ ఆమె కూతురే, దానికి సాక్ష్యాలు ఈ ఫోటో అంటూ ముగ్గురు ఉన్న ఫోటోనైతే చూపిస్తాడు ఇన్స్పెక్టర్ అయితే. ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి, అలాగే ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీ అమ్మగారికి 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఆవిడ ప్రాణాలే పోతాయని డాక్టర్ చెప్పారు. ఇక మేము మళ్ళీ రేపు వస్తాము, మీరు రేపు వచ్చేసరికి ఆవిడ దగ్గరే ఉండాలి అని ఇన్స్పెక్టర్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. బలేటు వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను అని అక్కడే చింటూని వదిలేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక చింటూ అయితే, ఏంటమ్మా నేనేమన్నా తప్పు చేశానా అని అంటూ ఉంటాడు చింటూ. నువ్వు తప్పు చేయలేదురా, నిజాన్ని బయట పెట్టావు అని బాలు అయితే చింటూతో చెప్తూ ఉంటాడు. చూసావా అమ్మా, నీ పెద్ద కోడలి ఎంత మోసం చేసిందో నిన్ను, తను కోటీశ్వరరాలు కాదు, మలేషియా మావయ్య, మలేషియా నాన్న, కంపెనీలు, కోట్ల ఆస్తులు అన్నీ అబద్ధమే, తను
నువ్వు కోటీశ్వరాలు కోడలు అవ్వాలని చెప్పావని అబద్ధమాడి ఇక్కడికి వచ్చింది, మోసం చేసింది అని చెప్తూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక కోపంతో రగిలిపోతూ ప్రభావతి అయితే ఇక రోహిణిని చంప పగలగొడుతుంది. అప్పుడు ఇక రోహిణి జరిగిందంతా కూడా నిజమే, కానీ ఇది నేను మనోజ్ మీద ఉన్న ప్రేమతో చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే నువ్వు అసలు నా కళ్ళ ముందే ఉండొద్దు, బయటికి పో అంటూ ఇక బయటికి నెట్టేస్తాడు రోహిణినైతే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.